ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అలాగే P/V రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ సేల్స్ ఇచ్చాడు. సేల్స్ వచ్చి ఇక్కడ 3 lakhs ఇచ్చాడు. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి ఇక్కడ 70,000 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అనేది 80,000 ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ వేరియబుల్ కాస్ట్ P/V రేషియో. ఓకే, మనకి ఇప్పుడు వరకు మనం చూసిన ప్రకారం కంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పుకున్నాం. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ సేల్స్ కానీ ఇక్కడ కంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఇలా కూడా మనం కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్, ఇలా కూడా మనం కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలో మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నది. ఓకే, వేరియబుల్ కాస్ట్ మనకు తెలియదు, ప్రాఫిట్ తెలుసు. ఓకే, ఈ రెండింటి నుంచి మనం కంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 70,000, ఓకే, ప్రాఫిట్ ఎంత 80,000. ఈ రెండింటి బట్టి మనం కంట్రిబ్యూషన్ ఎంత చెప్తున్నాం ఇక్కడ 1,50,000. ఓకే, దిస్ ఈజ్ ద కంట్రిబ్యూషన్. నెక్స్ట్ దీన్ని బట్టి మనకి ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ తెలియాలంటే జనరల్ ఫార్ములా ఏంటి కంట్రిబ్యూషన్కి, కంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కదా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీంట్లో మనకి అన్నోన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ వేరియబుల్ కాస్ట్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ కంట్రిబ్యూషన్. సేల్స్ ఆల్రెడీ మనకి డేటాలో ఇచ్చాడు, కంట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. అంటే కంట్రిబ్యూషన్ అంటే ఏంటి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, అంటే 1,50,000 వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే 70,000 ప్లస్ 80,000 ఈక్వల్ టు 1,50,000. ఓకే, దిస్ ఈజ్ ద కంట్రిబ్యూషన్. సారీ, ఇది ఇక్కడ సారీ ఇక్కడ మీకు ఏం చెప్తున్నా, వేరియబుల్ కాస్ట్ కదా. వేరియబుల్ కాస్ట్లో ఇక్కడ మనకు తెలియాల్సింది అంటే సేల్స్ ఎంత ఇచ్చాడు 3 lakhs ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చిన కంట్రిబ్యూషన్ వాల్యూ అంతా ఇక్కడ 1,50,000. అంటే 3 lakhs మైనస్ 1,50,000 చూపిస్తే ఇక్కడ 1,50,000 వచ్చింది ఇక్కడ. ఇది వేరియబుల్ కాస్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ P/V రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. P/V రేషియో అంటే ఇక్కడ ప్రాఫిట్ బై వాల్యూమ్ రేషియో, అది కంట్రిబ్యూషన్ బై సేల్స్. అంటే కంట్రిబ్యూషన్ వాల్యూ మనకు తెలుసు 1,50,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సేల్స్ వాల్యూ 30,000 వచ్చింది. సేల్స్ వాల్యూ 3 lakhs, ఇదేం 1,50,000 బై 3 lakhs వచ్చింది ఇక్కడ. ఈక్వల్ టు ఎంత ఇక్కడ 0.5. మన పర్సంటేజ్లో చెప్తే ఎంత దాని వాల్యూ 50,000. ఇలాగ మనం ఇచ్చిన డేటా ప్రకారం మనం ఒక్కోసారి ప్రాఫిట్ ఇస్తాడు, లేకపోతే లాస్ ఇస్తాడు. లాస్ ఇచ్చి మనకి ఇక్కడ కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ మైనస్ లాస్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్ కింద కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇలాగా అంటే సేల్స్ కంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇస్తే ఇక్కడ మనం P/V రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ see this example. The following డయాగ్రామ్ అనేది మిస్ అయింది ఇక్కడ. రిలేటెడ్ ది సేల్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ అంటే ఫిగర్ అంటే మీరు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో డయాగ్రామ్ చూసాం కదా. బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం లాస్ కింద చూపిస్తాడు. అదే బ్రేక్ ఈవెన్ పాయింట్ అబవ్ ఉంటే కనుక ప్రాఫిట్ కింద చూపిస్తాడు. ఎక్కడైతే మనకి సేల్స్ అదే రెవెన్యూ కాస్ట్ ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ కింద చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద ఫాలోయింగ్ ఫిగర్ రిలేటెడ్ టు ది సేల్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ
ఆర్ 2 టైమ్ పీరియడ్స్, ఒక ఇయర్ ఆఫ్ ఎండింగ్ 31/12/1990, అక్కడ అప్పుడు సేల్స్ ఎంత ఉన్నాయి, 1 lakh ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ, 15,000 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్ 31/12/1991కి వచ్చేటప్పటికి ఇక్కడ సేల్స్ ఎంత చూపిస్తున్నాడు, 1,20,000 చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత సేల్స్ పెరిగినాయి అంటే ఇక్కడ ఏం చెప్తాం, ఇక్కడ 20,000. అలాగే ప్రాఫిట్లో కూడా ఇక్కడ 1990లో అయితే ఇక్కడ 15,000 అని చూపించాడు. ఓకే, నెక్స్ట్ 1991కి 23,000 చూపిస్తున్నాడు. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఇక్కడ P/V రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఎడిషనల్ సేల్స్ ఎంత పెరిగినాయి అంటే ఏం చెప్పాము ఇందాక, 1,20,000 మైనస్ 1 lakh అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 20,000. అలాగే నెక్స్ట్ ఇక్కడ కంట్రిబ్యూషన్ ఫర్ 20,000 సేల్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ అంటే ఇక్కడ ఎంత పెరిగినట్టు, ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ 23 మైనస్ 15,000 అంటే 8,000 పెరిగినట్టు. ఓకే, ఇప్పుడు ఎడిషనల్ సేల్స్ కంట్రిబ్యూషన్ ఈ రెండు తెలుసు మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ P/V రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, P/V రేషియో అంటే ఇక్కడ కంట్రిబ్యూషన్ ఎంత వచ్చేది, ఇక్కడ 8,000. ఓకే, 8,000 ఇచ్చాడు, అదే 8,000 మనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఎంత, 20,000. ఓకే, 8,000 బై 20,000 అంటే ఎంత వచ్చింది, ఇక్కడ 0.4 పర్సంటేజ్లో చెప్తే ఇక్కడ 40,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు, ఇక్కడ P/V రేషియో ఇంటూ సేల్స్ అంటే 0.4 ఇంటూ ఎప్పుడు ఇది ఇక్కడ చెప్తున్నాడు కదా, 0.4 ఇంటూ 1 lakh అంటే 40,000 అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ కంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అంటే కంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 40,000 ఇచ్చాడు. ఓకే, ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, ఇక్కడ 15,000, ఇక్కడ 25,000 అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంటే ఇక్కడ ఒక పర్టికులర్ టైం పీరియడ్కి వీడు ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ బై P/V రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ 25,000 అని చెప్తున్నాడు. ఓకే, వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ P/V రేషియో అంటే ఇక్కడ 0.5 వచ్చింది. ఓకే, దాన్ని బట్టి మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో ఇక్కడ 62,500 వచ్చింది ఇక్కడ. ఓకే, ఇలాగ మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఈ ఇచ్చిన ప్రాబ్లం డేటా బట్టి మనం ఏం అడుగుతున్నాడో అవి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సరే, ఇది చూసి మీరు ఇది చెప్పండి నాకు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫైండ్ కంట్రిబ్యూషన్ అండ్ P/V రేషియో. ఓకే, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 20 rupees, selling price per unit 40 rupees, fixed expenses 1 lakh. ఓకే, అవుట్పుట్ 5,000 యూనిట్స్. దీన్ని బట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయండి. కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు ఎంత వచ్చింది అనేది. కంట్రిబ్యూషన్కి ఫార్ములా ఏం చెప్పాను నేను, చూడండి ఇక్కడ. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. రైట్, చూడండి ఇక్కడ. ఓకే, ఇంకోండి కంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే,
ఇక్కడ మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలుసు. ఓకే, అంటే 20 రూపీస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కూడా తెలుసు 40. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ తెలుసు 5000 యూనిట్స్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ తెలుసు 1 lakh తెలుసు. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు 1 lakh ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు కానీ వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు. ఓకే, వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడు 40 రూపీస్ ఇచ్చాడు. మనం సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ ఆర్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఓకే, అంటే ఇక్కడ ఇంకో పారామీటర్ ఎక్స్ట్రా మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ అవుట్పుట్ 5000 యూనిట్స్ ఇచ్చాడు. ఈ అవుట్పుట్ 5000 యూనిట్స్ సాయంతో మనం ఇక్కడ వేరియబుల్ కాస్ట్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అది తెలిస్తే మనం కంట్రిబ్యూషన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే P/V రేషియో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, చూద్దాం. ఇక్కడ మీరు ట్రై చేస్తారా? కొంచెం చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం కంట్రిబ్యూషన్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని. కానీ వేరియబుల్ కాస్ట్ అనేది మనకి ఇవ్వలేదు. కానీ అది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఇక్కడ అవుట్పుట్ ఇంటూ, ఇప్పుడు సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అవుట్పుట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అంటే అవుట్పుట్ ఎంత, 5000 యూనిట్స్. 5000 ఇంటూ 40 వేస్తే మనకి ఇక్కడ సేల్స్ కాస్ట్ వస్తుంది అన్నమాట. ఎంత వస్తుంది ఇక్కడ, 2 lakhs. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ, 20 ఇచ్చాడు. దీన్ని బట్టి మనం వేరియబుల్ కాస్ట్ అంటే ఇక్కడ అవుట్పుట్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడ అంటే 5000 ఇంటూ 20 వేస్తే ఇక్కడ 1 lakh వచ్చింది. ఇలాగ మనం సేల్స్ని వేరియబుల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక్కోసారి డైరెక్ట్గా ఇస్తాడు డేటా, ఒక్కోసారి ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఓకే, డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇండైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనం అలా దాని ఫార్ములా తెలిస్తే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, పర్ యూనిట్ లెక్కన ఇచ్చాడో అవుట్పుట్ ఇచ్చినప్పుడు మనం వాటి నుంచి మనం డేటాని మనకి ఏదైతే కావాలో పారామీటర్, ఆ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మనకి సేల్స్ తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలుసు. దీని నుంచి మనం కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 2 lakhs మైనస్ 1 lakh అంటే ఇక్కడ ఎంత, 1 lakh వచ్చింది. నెక్స్ట్ P/V రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. P/V రేషియో అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ కంట్రిబ్యూషన్ తెలుసు, సేల్స్ వాల్యూ తెలుసు. దీన్ని బట్టి మనం P/V రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎంత వచ్చింది కంట్రిబ్యూషన్, 1 lakh వచ్చింది. ఓకే, సేల్స్ వాల్యూ 2 lakhs ఉంది. దీన్ని బట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 0.5. ఓకే, దీన్నే పర్సంటేజ్లో చెప్తే ఇక్కడ 50%. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ pertaining the 2 years calculate P/V ratio, amount of sales to earn profit of 40,000 rupees and profit on sales 1,20,000. ఇయర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 1996లో సేల్స్ వచ్చి ఇక్కడ 1,40,000 ఉంది, ప్రాఫిట్ వచ్చి ఇక్కడ 15,000 ఉంది. ఓకే, అదే 1997కి వచ్చేటప్పటికి ఇక్కడ సేల్స్ 1,60,000 ఉంది. ఓకే, ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఇక్కడ 20,000 ఉంది. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ P/V రేషియో ఒకటి. ఓకే, నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ 40,000 ఒకటి. అలాగే నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ 1,20,000 ఒకటి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే 1996 నుంచి 1997కి ఇక్కడ
సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి అది చూస్తే కనుక ఇక్కడ 1,60,000 మైనస్ 1,40,000 అంటే ఎంత వచ్చింది ఇక్కడ 20,000 వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ 15,000 20,000కి 15,000కి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇక్కడ 5,000 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సేల్స్ 20,000 5,000. దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ వన్ P/V రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, P/V రేషియో అంటే ఏంటి, ఇక్కడ ఫార్ములా కంట్రిబ్యూషన్ బై సేల్స్. ఓకే, కంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 5,000, దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేల్స్ ఎంత ఇచ్చాడు 20,000 వచ్చింది. 5,000 బై 20,000 అంటే 0.25. ఓకే, ఈక్వల్ టు పర్సంటేజ్లో ఇది ఎంత, అది 25%. ఓకే, 25 వచ్చింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 40,000 రూపీస్. ఓకే, 40,000 ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ సేల్స్ అండ్ ప్రాఫిట్ 40,000 కంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇక్కడ కంట్రిబ్యూషన్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు బి ఎర్న్ బై P/V రేషియో. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ బేస్డ్ ఆన్ 1997 సేల్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ 1,60,000 ఇంటూ 0.25. ఇది చూస్తే కనుక మనకి ఇక్కడ 1997లో కంట్రిబ్యూషన్ ఆఫ్ సేల్స్ అనేది ఇక్కడ 40,000 వస్తుంది ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ కంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 40,000 మైనస్ 20,000. ఓకే, 20,000. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ టు బి ఎర్న్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 40,000 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ P/V రేషియో ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసింది ఎంత వచ్చింది 0.25. దీన్ని బట్టి ఇక్కడ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ అనేది ఇక్కడ 20,000 ప్లస్ 40,000 బై 0.25 అంటే ఇక్కడ 2,40,000 వచ్చింది. ఓకే, ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ అనేది 1,20,000 చూపిస్తున్నారు ఇక్కడ. దీని నుంచి ఇక్కడ మనం ప్రాఫిట్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు, ఇక్కడ కంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే 30,000 మైనస్ 20,000 ఈక్వల్ టు 10,000 కింద ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నాడు. అంటే మ్యాక్సిమం దీంట్లో ఇచ్చేది ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చేది మీకు జనరల్గా ఈ ఇంత డెప్త్ ఎక్కువ ఏమి ఇవ్వడు, జస్ట్ కంట్రిబ్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, అలాగే ఫిక్స్డ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్లో ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రేంజ్లో మాత్రమే ఇస్తాడు. ఓకే, మ్యాక్సిమం దీంట్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, ఓకే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, కాస్ట్ అంటే ఏంటి, డిఫైన్ ది కాస్ట్ అండ్ డిఫైన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్. ఓకే, కాస్ట్ అనాలిసిస్ అంటే ఏంటి, ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి ఇవి. అంటే మీకు జస్ట్ ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ అనేవి నేను చూపించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మీకు ఇవి లాస్ట్ క్లాస్లో చెప్పాను, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ను, అలాగే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇలాగా హలో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
హలో ఏమా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సెకండ్ యూనిట్ నుంచి. నా వాయిస్ వినబడుతుందా మీకు? ఏం డౌట్స్ ఉంటే అడగండి సెకండ్ యూనిట్ నుంచి, ఎందుకంటే యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఏమైనా అడిగితే నేను దాని గురించి ఏమైనా చెప్తాను. సరే, ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి, ఎనీబడి? ప్రొడక్షన్ అంటే ఏంటి అసలు మనకి ఇక్కడ జనరల్గా? పోనీ ఎవరైనా చార్ట్ అయినా చేయండి, చార్ట్ చేస్తే మనకు తెలుస్తుంది కదా. ప్రొడక్షన్ ఫంక్షన్, ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనం ప్రొడక్షన్ అంటే ఏంటి ఇక్కడ చెప్పేది జనరల్గా ఒక అవుట్పుట్ కింద చెప్తున్నాడు, అంటే ఫైనల్ అవుట్పుట్. ఓకే, దాని మీద ఫైనల్ అవుట్పుట్ అంటే ఇక్కడ మళ్ళీ ఓకే, ఇట్ గివ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, గుడ్. ఓకే, అవుట్పుట్కి ఇన్పుట్కి అంటే ఇక్కడ అవుట్పుట్ అంటే ఇక్కడ ప్రొడక్షన్ కింద ఫైనల్ అవుట్పుట్ అనేది చెప్తున్నాడు. ఇన్పుట్ అంటే ఇక్కడ మనకేం తెలుసు, ఇక్కడ ఇన్పుట్ అంటే జనరల్గా ప్రొడక్షన్ అదే ఫైనల్ అవుట్పుట్ వచ్చింది అంటే మనం ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా వచ్చేస్తుందా? రాదు కదా. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది ఏమేమి తీసుకుంటున్నాం జనరల్గా ఇక్కడ? ఇప్పుడు ప్రొడక్షన్ అనేది అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం? ఇన్పుట్ అనేది ఓకే రా మెటీరియల్. ఓకే, రా మెటీరియల్ అంటే ఓకే, రా మెటీరియల్లో ఇంకా ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ తయారయ్యిందయ్యా ఒక కంపెనీలో, దాని అవుట్పుట్ అదే ఆ ప్రోడక్ట్ దాని అంతా అదే బయటికి తయారైపోదు కదా. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటి ఇక్కడ? రా మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఎస్ లేబర్. ఓకే, మిషనరీ. ఓకే, ఇలాగా ఆ ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇన్పుట్స్ కింద చూపిస్తున్నాడు. అదే కదా మనం ఇక్కడ ప్రొడక్షన్లో ఇక్కడ చెప్పేది. చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కింద చెప్తున్నాడు. ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ క్యూ అనేది ప్రొడక్షన్ కింద చెప్తున్నాడు, క్వాంటిటీ ఆఫ్ ది అవుట్పుట్. ఓకే, దాంట్లో ABCD అప్ టు N, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో. ఇప్పుడే తన ఎవరు C5E9 వీళ్ళు ఆల్రెడీ చార్ట్ చేసి చూపించారు. ఓకే, అంటే ఆ పారామీటర్స్ అంటే ల్యాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, క్యాపిటల్ మీద, ఓకే, బడ్జెట్ మీద, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ మీద. ఇవన్నీ కూడా ఆ ఫైనల్ ప్రోడక్ట్ తయారవడానికి కారణాలే. ఓకే, వీటన్నిటిని ఇక్కడ ఆ రిలేషన్ని ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటే ఇక్కడ
ఇన్పుట్ వేరియబుల్స్ అవుట్పుట్ వేరియబుల్స్ అంటే ఇన్పుట్ని అవుట్పుట్ని ఇక్కడ వేరియబుల్స్ కింద చెప్తున్నాడు. అంటే ఎలా ఉంటుంది ఇక్కడ నువ్వు ఎంత ఇన్పుట్ ఇస్తే దానికి ప్రపోర్షనేట్గా అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అది కాన్స్టెంట్ టర్మ్ కింద చెప్తాడు ఇక్కడ. ఓకే, అలా కాదు, ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ కంటే వచ్చే అవుట్పుట్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి, డైమెన్షనల్ అదే సారీ డైమెన్షనింగ్ కింద చెప్తాడు. ఓకే, ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంక్రిమెంటల్ సేల్స్ కింద చెప్తాడు. ఇలా డిఫరెంట్ వీటిలో 3 టైప్స్ కింద చెప్తాడు. వాటిల్లోనే మళ్ళీ లాంగ్ రన్ ప్రొడక్షన్ టైప్స్ అని, అలాగే షార్ట్ రన్ ప్రొడక్షన్ టైప్స్ అని ఇలా చెప్తాడు అనమాట. అలాగే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. అంటే లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సేమ్ మీనింగ్ వస్తుంది, కాకపోతే ఏంటంటే టర్మ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక చోట ఏమో వేరియబుల్ కింద చెప్తాడు, ఇక్కడేమో రిటర్న్ టు స్కేల్ కింద చెప్తాడు అనమాట. ఓకే, అదే డిఫరెన్స్ ఇక్కడ, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ కి లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్. ఓకే, అంటే డిఫరెంట్ అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ మనం ఈ పారామీటర్స్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేస్తే కనుక ఇన్పుట్ పారామీటర్స్ని కరెక్ట్గా మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత ప్రొడక్షన్ దాని కెపాసిటీ ఎంత వస్తుంది ఎంత కూడా ప్రొడక్షన్ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అందుకే ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఎస్టిమేట్ ది లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎస్టిమేషన్. ఓకే, ఎస్టిమేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఈ లెవెల్లో మనకి అవుట్పుట్ రావాలి అన్నప్పుడు ఎంత ఇన్పుట్ ఇవ్వాలనేది మనకి ఎస్టిమేషన్ ఉంటే కనుక కరెక్ట్గా అవుట్పుట్ అనేది మనం అంత గ్యాదర్ చేయొచ్చు. అలాగే దాన్ని అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి సేల్స్ అయ్యి కూడా ఉంటాయి ఇలాగన్నమాట. నెక్స్ట్ ఓకే, ఐసోక్వాంట్స్ అంటే ఏంటి? Isoquant, a production function with 2 variable inputs. Isoquant అంటే ఏంటమ్మా? మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు, లేకపోతే చార్ట్ చేయండి. ఐసోక్వాంట్ ఎస్, పేర్లోనే ఉంది కదా. ఐసో మీన్స్ ఈక్వల్, క్వాంట్ మీన్స్ క్వాంటిటీ. ఓకే, ఈక్వల్ క్వాంటిటీ అంటే ఈక్వల్ క్వాంటిటీ అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ, ఇప్పుడు దీంట్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే సేల్స్నేమో ఒక హార్జెంటల్ లైన్ కానీ, ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఏమో వెర్టికల్ లైన్ కింద తీసుకుంటే కనుక ఇక్కడ రెండింటికి మధ్య ఉండే వేరియబుల్స్ అనేవి 2 వేరియబుల్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాడు, ఎక్స్ వై కింద. ఒకటేమో క్యాపిటల్, ఇంకోటేమో లేబర్. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా అంటే క్యాపిటల్ అంతే ఇంక్రిమెంట్ అయితే అది లేబర్ కూడా అంతే ఇంక్రిమెంట్ అవుతారు. దానికి ప్రపోర్షనేట్గానే సేల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనేది చెప్తుంది అన్నమాట. ఓకే, అదే ఐసోక్వాంట్స్లో చెప్తుంది. ఐసో కాస్ట్ అన్నా కూడా అంతే, కాస్ట్ కూడా అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఎక్స్పెన్సెస్ కూడా ఈక్వల్గానే ఉంటాయి అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. ఓకే, అదే వేరే టైప్స్ అనుకోండి, ఐసోక్వాంట్స్, ఐసోకాస్ట్, ఇవి కాకుండా వేరే ఉన్నాయి కదా, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అని. వీటిల్లో ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు క్యాపిటల్ పెంచినంత మాత్రాన లేబర్ అనేవాళ్ళు పెంచకపోవచ్చు. అంటే రెండు ప్రపోర్షనేట్గా ఉండకపోవచ్చు. ఓకే, దాన్ని బట్టి ఈ వేరియబుల్ అనేది ఇక్కడ ప్రపోర్షనేట్గా ఉండదు అన్నమాట. ఓకే, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఉండొచ్చు అన్నమాట. చూడండి అక్కడ ఐసోకాంట్స్ వీటిలో అయితే ఈక్వల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఈ డయాగ్రామ్లో చూడండి ఇక్కడ ప్రతిదీ ఇక్కడ స్క్వేర్ కింద ఉంది. ఓకే, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ క్యాపిటల్ ఏమో ఇక్కడ యూనిట్స్ 1 ఉంది, లేబర్ 15 ఉంది. ఓకే, ఫైనల్ టోటల్ అవుట్పుట్ యూనిట్స్ ఎంత ఉంది?
1000 ఉంది. బికి క్యాపిటల్ 2 ఉంది. అంటే ఇదో సెక్టార్ అంటే 4 సెక్టార్స్ కింద డివైడ్ చేశాడు. ఓకే, ఏ సెక్టార్కి వచ్చేటప్పటికి క్యాపిటల్ 1 ఉన్నప్పుడు లేబర్ అనేది 15 ఉంది. ఫైనల్ టోటల్ అవుట్పుట్ ఎంత ఉంది? 1000 ఉంది. బికి 2 ఉంది. ఓకే, దాని లేబర్ యూనిట్స్ వచ్చేటప్పటికి 10 ఉంది. అంటే 2 into 10 సారీ. ఓకే, ఫైనల్ ఇది వచ్చేటప్పటికి 1000 ఉంది. ఇలాగ అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దీన్ని ఇక్కడ ఐసోపాయింట్స్ కింద చెప్తున్నాడు ఇక్కడ, అంటే ఈక్వల్ క్వాంటిటీ కింద. ఓకే, దీని ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇదేమో కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. అలాగే స్లోప్ అనేది నెగిటివ్ స్లోప్ కింద వస్తుంది. నాన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కింద ఇక్కడ చూపిస్తాడు అనమాట. దీన్ని ఐసో పాయింట్స్ అంటారు. ఓకే, ఐసో కాస్ట్ అంటే ఇక్కడ ఫైన్ ఇది కూడా అంతే. ఇక్కడ రూపీస్లో చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, క్యాపిటల్ ఇంటూ 30, లేబర్ ఇంటూ 10, ఇలాగ ఫైనల్ వచ్చేటప్పటికి 100 కింద చూపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ కాప్ డాగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఈ కాప్ డాగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్లో ఇక్కడ ఇది హోమోజీనియస్ ఫంక్షన్, అంటే ఒకే రకంగా 2 వేరియబుల్స్ ఒకే రకంగా వేరీ అవ్వడం అనేది జరుగుతుందంట ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఏ అంటే కాన్స్టెంట్గా తీసుకుంటున్నాడు. ఓకే, కే మీన్స్ క్యాపిటల్, ఎల్ మీన్స్ లేబర్, అండ్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, వీటి మీద డిపెండ్ అయ్యి ఉండి ఇక్కడ ఇంక్రీజ్ ఆఫ్ రిటర్న్స్, డిక్రీజ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి చెప్తాడు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 అయితే కనుక మనకి అది కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్ కింద. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 1 ఉంటే కనుక ఇక్కడ డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ కింద. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ కింద చెప్తాడు అనమాట ఈ కాప్ డాగ్లస్ ఫంక్షన్లో. ఈ లియాంటిఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్లో అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ బి ఈ రెండు కూడా కాన్స్టెంట్ టర్మ్స్ కింద తీసుకుంటాడు. అంటే టెక్నికల్గా అది సపోర్ట్ చేయమాట. అంటే కాన్స్టెంట్గా తీసుకొని ఆ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాటి వేరియబుల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్లో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది the production function which represents the employment of the fixed proportion of inputs and does not allow any substitution among the inputs is known as Leontief production function అని చెప్తున్నాడు. ఓకే, ఇది Leontief production function. ఆల్రెడీ ఈ ప్రాబ్లం చూసాం కదా. అలాగే నెక్స్ట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేది ఇక్కడ చెప్పాం కదా. ఇక్కడ ద క్వాంటిటీ ఆఫ్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ వ్యాలిడ్, అంటే ఒక ఫ్యాక్టర్ వేరీ చేసినా ఇంకో ఫ్యాక్టర్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతారు. ఓకే, కాన్స్టెంట్ ద ప్రపోర్షన్ బిట్వీన్ ది వేరియబుల్ ఫ్యాక్టర్ అండ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్టర్డ్, చేంజ్ అవుతున్నా కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవన్నీ మీకు లాస్ట్ క్లాస్లో మీకు ప్రాబ్లంలో కూడా చెప్పాను. ఇక్కడ టోటల్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, టోటల్ ప్రొడక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకే, మార్జినల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యావరేజ్ ప్రొడక్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. మార్జినల్ అనేటప్పటికి అంటే ఫస్ట్ దానికి రెండో దానికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనేది చూసేటప్పటికి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ తగ్గుతుంది అన్నమాట. ఓకే, ఒక పర్టికులర్ పాయింట్ వరకు కూడా లైట్గా గ్రాడ్యువల్గా పెరిగినా కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి అది కాన్స్టెంట్ అయిపోతుంది. తర్వాత అక్కడి నుంచి డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అప్ టు అది 0 మైనస్ లెవెల్లో కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చేంజ్ ఇన్ క్వాంటిటీ బై చేంజ్ ఇన్ లేబర్. ఓకే, దాన్ని ఇక్కడ డెల్టా క్యూ బై డెల్టా ఎల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, అదే యావరేజ్ అయితే క్యూ బై ఎల్, దట్ మీన్స్ క్వాంటిటీ బై లెంత్. ఆ యావరేజ్ తీసుకున్నా కూడా అది కూడా మార్జినల్ దానికంటే కూడా స్లోగా అది
డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్షన్ కింద, అలాగే ఇక్కడ ఎంపీ అంటే ఇక్కడ మార్జినల్ ప్రొడక్షన్ కింద చూపించాడు. ఇక్కడ టోటల్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి టీపీ కింద చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఈ రెండు గ్రాఫ్ని ఒకే దాంట్లో కూడా డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇలా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ గ్రాఫ్ని మనం ఇక్కడ చూపిస్తారు అనమాట. ఇక్కడ ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినట్టు ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా ఇలాగ లా ఆఫ్ వేరియబుల్, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకే, అలాగే కౌప్ డాగ్లాస్ ఫంక్షన్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఫంక్షన్లోకి వస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్ అంటే ఇక్కడ డిఫరెంట్ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి. ఓకే, దేని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కేటగిరీస్ అనేవి కాస్ట్ అనేది చెప్పాం ఇక్కడ. ఆపర్చునిటీ కాస్ట్ అని, అలాగే యాక్చువల్ కాస్ట్ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంప్లిసిట్ కాస్ట్ అని, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని. ఓకే, అలాగే ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్, అలాగే వాటి డిఫరెన్స్ అంటే వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి. ఓకే, ఇవి ఎలా వ్యారీ అవుతాయి ఏంటి అనేది ఆల్రెడీ లాస్ట్ అలాగే ఇంక్రిమెంట్లో అనేది సంక్ కాస్ట్ అని, ఇలా డిఫరెంట్ కాస్ట్ అనేవి మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్, అలాగే టోటల్ అండ్ టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. ఓకే, ఈ కాస్ట్ అనాలిసిస్ తర్వాత మనం కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అంటే ఎక్స్పెన్సెస్ ఏ లెవెల్ రీచ్ అయిపోతే కనుక మనకి ప్రాఫిట్ అనేది గెయిన్ చేయకుండా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ఒక కంపెనీలో మనం ఒక ప్రొడక్షన్ తయారు చేయడం అంటే బిజినెస్ అనేది ఎందుకు, ప్రాఫిట్ గెయిన్ చేయడానికి. ఓకే, ఒక అనుకున్న లెవెల్ కంటే కూడా ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. అది ట్రాన్స్పోర్టేషన్ వల్ల కావచ్చు, లేకపోతే లేబర్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ కావచ్చు. వాటి వలన ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు ఆ ప్రాఫిట్స్ అనేవి తగ్గించుకోవాలి. ఆ టైంలో మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయని చెప్పి ఫైనల్ ప్రోడక్ట్ మీద దాని కాస్ట్ పెంచలేం మనం. ఎంత అయితే మనం అంటే ఆ లెవెల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, అనుకున్న లెవెల్ కంటే ఎక్కువ రీచ్ అయిపోయినాయి అనుకోండి ఎక్స్పెన్సెస్, ఆ కంపెనీ అనేది మ్యాక్సిమం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ పాయింట్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అనేది చూస్తారు. ఓకే, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఆర్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఈ రెండు కూడా కరెక్ట్గా ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఓకే చూస్తుంది అనమాట. అంటే అంతకంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెరిగిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అనమాట ఇక్కడ జనరల్గా. అంటే ఆ పాయింట్ అనేది ఏం చెప్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఇక్కడ నో ప్రాఫిట్ నో గెయిన్. ఓకే, అంటే లాభము రాదు, అలా అని చెప్పి నష్టాల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. అది కనుక మనం ఫైండ్ అవుట్ చేయలేదనుకోండి, అప్పుడేమవుతుంది, దానికంటే ఎక్కువ ఆ పాయింట్ని మించి ఇక్కడ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వలన ఆ కంపెనీ అనేది నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి ఆ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి మనకి మనం ఏం రీచ్ అవ్వాలనేది ఒక ఐడియా ఉండాలంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ వలన ఏమవుతుంది, ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి. ఓకే, మనం ఈ లెవెల్ వరకు మనం సేఫ్ సైడ్, ఈ సేఫ్ సైడ్ నుంచి మనం ఇంతకంటే కాస్ట్ అనేది పెరిగిపోతే కంపెనీ అనేది లాసెస్లో వస్తుంది. ఓకే, ఒకవేళ మనం ఈ లెవెల్ కంటే తక్కువ కాస్ట్ అనేది మెయింటైన్ చేయగలిగితే మనం కంపెనీ మ్యాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాగా ఒక ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, ఇలాగ మనం ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ వలన మనకి ఇంత లాభం ఉంటుందన్నమాట. అంటే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోకుండా ఎలా చూసుకోవాలి, ఓకే, లాభాల్లోకి రావాలంటే ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా ఆ అనాలిసిస్ ప్రకారం మనం ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ డిఫరెంట్ అదే ఆ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో ఇక్కడ డిఫరెంట్
ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆ పాయింట్ని, యూనిట్స్లో అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రూపీస్లో అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంకా ఫైండ్ అనేది ఇక్కడ మనకి ఫార్ములాస్ ప్రకారం ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఫిజికల్ చూడండి ఇక్కడ ఈ ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే కనుక ఫిక్స్డ్ కాస్ట్ అంటే మన ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఎప్పుడూ కూడా మనకి కంపెనీకి పే చేసే ల్యాండ్కి రెంట్ కావచ్చు, ఓకే, మిషనరీకి రెంట్ కావచ్చు, ఇలాగా కొన్ని కాస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉండిపోతాయి. ఓకే, అందుకే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ కాన్స్టెంట్గా చూపిస్తున్నాడు. ఇక్కడ ఎఫ్సి చూడండి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. వేరియబుల్ కాస్ట్ నెక్స్ట్, ఈ వేరియబుల్ కాస్ట్ అనేది ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ వేరీ అవుతుంది. అంటే ఇక్కడ లేబరు పెరిగిపోవడం, అదే అంటే మనం ఎక్కువ రిక్రూట్ చేసుకోవడం వల్ల అంటే అవసరానికి అదే ఇప్పుడు అవసరం ఉంది, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నాం, సో వాళ్ళ శాలరీస్ కూడా పెరిగినాయి. ఇలాగా అంటే ప్రొడక్షన్ తయారు చేసేటప్పుడు కొన్ని కాస్ట్ అనేది కొన్ని ప్రొడక్షన్కి సంబంధించి పెట్టవలసి వస్తుంది అన్నమాట. ఓకే, అటువంటి కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అని చెప్తాడు ఇక్కడ. ఓకే, ఈ వేరియబుల్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇక్కడ కాన్స్టెంట్గా చూపిస్తుంది. ఇక్కడ టోటల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చెప్తుంది, టోటల్ కాస్ట్ అని చెప్తుంది. ఇక్కడ టోటల్ రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, అలాగే వచ్చే అంటే ఖర్చు, రాబడి, ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ కింద చెప్తున్నాడు. ఓకే, ఈ పాయింట్ ప్రకారం మనం అంటే ఇంతకంటే ఎక్కువ ఉంటే కనుక దీన్ని ఇక్కడ నెట్ ప్రాఫిట్ కింద చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ని ఇక్కడ లాస్ కింద చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇలాగా అంటే ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అనేది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో చెప్తాడు ఇక్కడ. ఇవన్నీ వాటిలో ఇక్కడ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కంట్రిబ్యూషన్, సేల్స్, ఓకే, ప్రాఫిట్, ఈ బేస్ చేసుకొని మనం ఇప్పుడు చూపించే కదా క్యాలిక్యులేట్ చేయడం. ఇదమ్మా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో ఇలాగ బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, మీకు సెకండ్ యూనిట్ అనేది నేను ఒక మండే కల్లా మీకు ఇస్తాను. ఓకే, కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ అవి ఒకసారి చూసుకోండి. ఇవి టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? హలో, సరే, నేను మెటీరియల్ ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ ఇచ్చా కదా, సెకండ్ యూనిట్ కూడా మీకు 2 daysలో మీకు అరేంజ్ చేస్తాను నేను సెకండ్ యూనిట్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అవి కొద్దిగా చూసుకోండి. అంటే జనరల్గా వీటిలో ఈ యూనిట్ నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద అడుగుతాడు క్వశ్చన్. అలాగే నెక్స్ట్ అదే అంటే మీకు ఇప్పుడు సెట్స్ కదా, అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఫిక్స్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, కాబట్టి మ్యాక్సిమం మనకి సెకండ్ యూనిట్ మొత్తం ఓవరాల్గా కవర్ అయింది. ఓకే, గోప్ డాగ్లాస్ ఫంక్షన్ ఇవి కొంతవరకు అడిగే ఛాన్స్ ఉంది. కానీ మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రాఫిట్ అనాలిసిస్, ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్, ప్రొడక్షన్ ఫంక్షన్, ఇటువంటివి అడుగుతాడు. ఓకే, 4th సెట్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సరే సరే, ఇక నెక్స్ట్ వీక్ మనం 3rd యూనిట్ స్టార్ట్ చేద్దాం.
సరే, అటెండెన్స్ తీసుకోండి కొద్దిగా. తీసుకున్నాను సార్. రైట్.